నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా ప్రసాదాలు. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యం టీటీడీ అదనపు ఈవో. జిల్లా వ్యాప్తంగా గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలు. తెలుగు వ్యవహారక భాషా ఆద్యుడు గిడుగు అన్న జిల్లా కలెక్టర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 35వ వార్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తుడా ఇన్ఛార్జ్ వీసీ వెంకటనారాయణ, రామచంద్రారెడ్డి, రమాశ్రీలు పాల్గొనగా ఈఎన్సీ బాలకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు, అకౌంట్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. 70% పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వంకు తెలియజేయాలని అన్నారు. నగరంలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో యాత్రికులు, ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, జీఎం చంద్రమౌళి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏఎస్పీ నాగభూషణరావు, డీఎస్పీలు వెంకటనారాయణ, రామకృష్ణ, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగు వ్యవహారిక భాష ఆద్యుడు గిడుగు వెంకటరామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గిడుగు రామమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వ్యక్తి వారి మాతృభాషను గౌరవించి ఆ భాషలోనే మాట్లాడాలని, మన భాష తెలుగు అని అందులోనే మాట్లాడడం అలవర్చుకోవాలని అన్నారు. గిడుగు వెంకటరామమూర్తి 1863వ సంవత్సరం ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వెంకమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారని తెలిపారు. తెలుగు భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా కోవిదుడు అని వ్యావహారిక భాషకు ప్రాణం పోసిన వారని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయధనాన్ని సామాన్యునికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు వెంకటరామమూర్తి జయంతిని తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. మన భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని, తెలుగుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున స్వర్గీయ గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఎలాగైతే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వారి మాతృభాషకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ అందులోనే మాట్లాడడం చూస్తున్నామని, మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాలలో కూడా పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడడం నామోషిగా భావించే పరిస్థితులు ఉండరాదని, తెలుగు భాషలో మాట్లాడడం మనకు గర్వంగా భావించాలని తెలుపుతూ ఇంగ్లీష్ కూడా ముఖ్యమే కానీ తెలుగు మన ప్రధాన భాష అని గుర్తెరగాలని అన్నారు. మన తెలుగు మాతృభాషకు గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో మాట్లాడాలని తెలిపారు. చిన్న వయసు నుండి పిల్లలకు ముందుగా స్పష్టంగా అర్థమయ్యే భాష మాతృభాష అని, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాతృభాష మన తెలుగు భాష అని అన్నారు. జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన తనకు తెలుగు భాషపై అవగాహన ఉందని, తెలుగు భాష ఎంతో తీయనిదని, కమ్మనిదైనదని కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా గుర్తించబడిన గొప్ప భాష మన తెలుగు భాష అని తెలిపారు. డిఆర్ఓ పెంచల్ కిషోర్ మాట్లాడుతూ తెలుగు మాతృభాష వ్యవహారిక భాషగా, సరళ భాషగా మన అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన గిడుగు విశేషమైన కృషి ఎనలేనిదని, శ్రీకృష్ణ దేవరాయలు మెచ్చి వారు తెలిపిన మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స అని
తెలిపిన మాటలు గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ పలువురు తెలుగు భాషా కోవిదులను సముచితంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు, లగడపాటి రాజగోపాల్, తమిళనాడు లేబర్ మినిస్టర్ సివి గణేశన్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు కష్టాలు అనుభవించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతుందని అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం. ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్రపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది. భగవంతుడు చల్లగా దీవించాలని, భగవంతుని ఆశీస్సులతో అనుకున్న తెలంగాణ రావాలని, అనుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాల్లో రాలేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అప్పుడు బాగుండేది. కానీ వచ్చిన 10 సంవత్సరాలు తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే పరిమితమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణ్యాలతోని తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ప్రజల కోసం ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో తప్పకుండా రేపు తెలంగాణలో అభివృద్ధి చేయాలనేటువంటి మేమంతా కూడా శాసనసభ్యులుగా మేము కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనలో ప్రజల కష్టాలు తీరాలని భగవంతుని కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేస్తున్న శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో అరిపిరి మెట్ల మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలకు పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు ప్రస్తుతం 20,000 రూపాయలు తీసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 25,000 రూపాయలు అమలు కాబోతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో అమలుపరిచిన 25,000 రూపాయలు అమలు పరుస్తున్నామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట అమలు పరుస్తున్న శుభ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషకరంగా ఉందని సంఘం నాయకులు తెలిపారు. కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణుల సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట క్షురకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్షురకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింపజేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా అన్ని పాలక మండలిలో సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పడం హర్షదాయకం. ఇది ఇలాగే కొనసాగితే యావత్ నాయ బ్రాహ్మణ వంశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల పట్ల ఇంకా అభివృద్ధి బాటలో వెళ్ళమని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణునికి కనీస వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీరు చేసినటువంటి మేలుని మర్చిపోమని, మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చేసినటువంటి మేలుకు
గుర్తింపుగా మా యొక్క కృతజ్ఞతను వారి చిత్రపటాలకి పాలాభిషేక రూపంలో తెలియజేయడం జరిగింది. అలిపిరి పాదాల మండపం స్విమ్స్ మరియు శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు పీహెచ్సి పరిధిలోని నెలబల్లి, పుల్లూరు సచివాలయాలలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది. ఇందులో మహిళలు, పురుషులు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ 2 క్యాంపుల్లో విశేషంగా ప్రజలు విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి పెళ్లకూరు పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ సుజాత, డాక్టర్ ఉమా, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య భాను, డాక్టర్ హరిత, సర్పంచులు శ్రీనివాసరెడ్డి, రాంబాబు తదితరులు ఉన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బంది యొక్క ఉద్యోగ సమస్యల పరిష్కారం కొరకు పోలీసులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో సిబ్బంది బదిలీలు, సస్పెన్షన్లు, రీవోక్, సెకండరీ లీవ్, ఇంక్రిమెంట్లు మరియు ఇతర అనేక సమస్యలపై పిటిషన్లు ఎస్పీకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బంది సమస్యలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులను వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సస్పెన్షన్, రీవోక్, ఇంక్రిమెంట్లు వంటి అంశాలలో ప్రతి సిబ్బందికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే సిబ్బందికి బదిలీ ప్రక్రియను చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది వ్యక్తిగత సమస్యలను తెలుసుకున్న ఎస్పీ సర్వీస్ రూల్స్ ప్రకారం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సిబ్బందికి న్యాయపరమైన సమస్యలను సరైన పద్ధతిలో పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమం కోసం అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని, వారి సమస్యలను పరిష్కరించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో సిబ్బంది హక్కులను కాపాడడం ప్రాధాన్యతగా ఉంటుందని, ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సమీక్షలో శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ, పోలీస్, సంబంధిత విభాగాల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న చాలామంది అధికారులకు అనేక బ్రహ్మోత్సవాలను చూసినా, పనిచేసిన అపారమైన అనుభవం ఉందని అన్నారు. వారి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు. ముందుగా టీటీడీ సివిఎస్ఓ 4 మాడవీధుల్లోని గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ స్థలాలు, రోప్ పార్టీలు, సంబంధిత సమస్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను అందించారు. అనంతరం తిరుపతి ఎస్పీ వార్షిక ఉత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు చేయనున్న భద్రతా చర్యలను వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ముంబై హీరోయిన్ కాదంబరి జెట్మలానిని ప్రేమ పేరుతో వంచించి, అనుభవించి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆమె కుటుంబ సభ్యులు మొత్తాన్ని హింసించి నిజాలను బయటకు చెబితే వారిని హతమారుస్తామని భయపెట్టిన సుధాకర్ని సమాజం నుండి వెలివేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం, రాజారాం, ధనుంజయ్, గౌస్ బాషా, జనసేన నాయకుడు సాయి తదితరులతో కలిసి ఊట్ల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీ సలహాదారులు మరియు ఐపీఎస్ అధికారులు, పోలీసు యంత్రాంగం ఈ పిచ్చికుక్క సుధాకర్కు సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువున ముంచారని ఆరోపించారు. వైకాపా పాలనలో బాధింపబడిన కుటుంబాలు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తారని కొనియాడారు. ఈ పిచ్చికుక్కల సుధాకర్కు కఠిన శిక్ష విధించాలని, అప్పుడే మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా తులతూగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వైసీపీకి చెందినటువంటి కుక్కల సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు వీడి విధంగా ప్రవర్తిస్తాడనేమన్నా వీనికి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టారో ఏమో అనుమానంగా ఉంది. కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, కుక్క అంటే విశ్వాసంతో ఉంటుంది, కానీ వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టి ఉండాల. వీళ్ళ తల్లిదండ్రులు వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టి ఉంటే కరెక్ట్గా సరిపోయి ఉంటుంది.
వీడు ఆ బిడ్డని నమ్మించి మోసం చేసి దాదాపు 5 సంవత్సరాల కాలం వరకు శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని హింసించి పెళ్లి పేరుతో నాటకాలు ఆడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి ఇక్కడ ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పనికి మాలిన సలహాదారుడి ప్రోత్సాహంతో కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఈ ఐపీఎస్ అధికారులు పేరు చెప్పేదానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులన్నా పోలీస్ యంత్రాంగం అన్నా దేశానికే ఒక దిక్సూచి. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అద్భుతంగా పరిపాలిస్తుంది, అద్భుతంగా విధులు నిర్వహిస్తారు అని చెప్పే పరిస్థితి ఉండేది. ఈరోజు సాక్షాత్తు ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళ ద్వారా ఈరోజు ఐపీఎస్ అంటే తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవాలా. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శన టోకన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లతో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకునే 2 లడ్డూలు పొందవచ్చునని, ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్లోని ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశామని, 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లో భక్తులకు ఈ లడ్డూలు పొందవచ్చునని తెలిపారు. అయితే దర్శనం టోకన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చునని, టోకన్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూలు లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు కొనుక్కోవచ్చునని, గతంలో కొందరు దళార్లు లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. దీన్ని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లు ఎక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం
ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. టీటీడీలో వాటాల గురించి కొట్లాటలు మానుకొని సామాన్యుల గురించి పట్టించుకోవాలని అధికార పార్టీ కూటమి నేతలకు రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు సాగిస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీవారిమెట్టు వ్యాపారులకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రసంగించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ టీటీడీలో సాగుతున్న దందాలతో మార్పేమీ లేదని, సామాన్యుల పట్ల కనీస స్పందన కూడా లేదని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణలు ప్రసంగిస్తూ తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూనే రాజకీయ నేతల చేతుల్లో నిర్ణయాలు బందీగా మారిపోయాయని ఆరోపించారు. ఆఖరికి తట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారాల నుండి పై స్థాయి టెండర్ల దాకా వీరి జోక్యం లేకుండా ఏమీ సాగడం లేదని అన్నారు. శ్రీవారిమెట్టు వ్యాపారులు గత 20 ఏళ్లకు పైగా శ్రీవారిమెట్టు మార్గంలో సమోసాలు, బొరుగులు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు, కుంకుమ భరణిలు వంటివి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, టీటీడీ యాజమాన్యకి పలు రకాలుగా ఉపయోగపడుతున్నారని ప్రస్తావించారు. ఇట్లాంటి వాళ్ళ మీద కత్తి కట్టడం ఏ రకంగా న్యాయమో మనకు అర్థం కావడంలే. టీటీడీ వాళ్ళు రోజు మాటలు చెప్తా ఉంటారు. ఇంతకు మునిపే రాధాకృష్ణ గారు చాలా వివరంగా చెప్పాడు విషయాలన్నిటిని కూడా. కొండ మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల అరాచకాలు, అన్యాయాలు చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు. సామాన్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆ శ్రీవారిమెట్టు వ్యాపారస్తులను అక్కడ వ్యాపారాలు చేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారంటే పులిని సాగ్గా చూపిస్తున్నారు. పులి పడిందేమో అలిపిరి దగ్గర, అక్కడొచ్చి పసిబిడ్డను చంపేసింది మనకందరూ కూడా తెలుసు. పులి అలిపిరిలో కనిపిస్తే అలిపిరిలో అంగళ్ళు మూసేసినా ఉంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుంది. అలిపిరిలో అంగళ్ళన్నీ ఉంటాయి, అదనంగా కొత్త అంగళ్ళు వస్తాయి. ఫారెస్ట్ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు వరుసగా 10-20 కొత్త అంగళ్ళని ఇచ్చేశారు. అలిపిరిలో కొత్త అంగళ్ళు వస్తాయి, పాత అంగళ్ళు ఇంకా అదనంగా పెట్టుకుంటారు. శ్రీవారిమెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తరిమేసి పులి వస్తుందని చెప్పి మాట్లాడుతాను. దీనికి ఏమన్నా అర్థం ఏమన్నా ఉందా? ఏ అధికారి దీనికి సమాధానం చెప్పడు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన అమ్మవారి ఆలయం, వాహన మండపం, 4 మాడా వీధులు, పుష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, మణికంఠ భట్టాచార్య, తెరచానూరు సిఐ సునీల్ కుమార్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని, భక్తులకి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. క్యూ లైన్ మొదలుకొని ప్రసాదాలు, అలాగే రేటింగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉందా, వాళ్ళతో ప్రసాదాల క్వాలిటీ కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళతో అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా ఫీడ్బ్యాక్ తీసుకొని టైం టు టైం దాని మీద ఏమైనా కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలని ఉంటే అవన్నీ కూడా తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాగా ఉన్న భక్తులకి ఏ విధంగా సౌకర్యాలను పెంచాలనేది కూడా వాటి మీద ఆలోచన చేస్తున్నాము. ఆలోచించిన తర్వాత కార్యాచరణ తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు ఘనంగా వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని తిరుపతి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి స్థానిక తపాలా కార్యాలయంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగు భాషను వ్యవహారిక భాషలో రచనలు రావాలని, గ్రంథికం అందరికీ అర్థం కాదని భావించి వాడుక భాషల్లో రచనలను సాగించి తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి రోజున ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది కవులు, సాహితీవేత్తలు తెలుగు వ్యవహారిక భాషలో రచనలు సాగించి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న భాషను సులభతరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాడుక భాషలో తెలుగు భాషను తెచ్చిన పితామహుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతినే మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష తెలుగు భాష అన్ని భాషల కన్నా కమ్మనైన భాష మన తెలుగు భాష. అమ్మ, అక్క, చెల్లి, నాన్న అనే పదాలకున్న తీయదనం ఏ భాషలో లేదు. మన తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అలాంటి తెలుగు భాషను సులభతరంగా గ్రాంధిక భాషలో ఉన్న దానిని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా వాడుక భాషలోకి తెచ్చిన మన తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొని మనమందరూ ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరైన టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ కార్ల తయారీలోనూ తన పేరును చాటుకుంటుంది. తాజాగా టాటా కార్వై ఎలక్ట్రానికల్ వాహనాన్ని మార్కెట్లోనికి విడుదల చేసింది. తిరుపతి నగర పరిధిలోని విజయభారతి ఆటోమొబైల్స్ గురువారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ ముఖ్య అతిథిగా కార్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయభారతి ఆటోమొబైల్స్ ఎండి సభాపతి వెంకటరమణ మాట్లాడుతూ కేవలం 15 నిమిషాల ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని తెలిపారు. 6 ఎయిర్ బ్యాగ్స్ దూర ప్రాంతాల ప్రయాణానికి అనువైన వాహనంగా టాటా కాన్వాయ్ను చెప్పవచ్చునని అన్నారు. 2 వేరియంట్లతో టాటా కార్వాయ్ వినియోగదారులకు అందుబాటులోకి ఉంటుందని తెలిపారు. కారుకు అమర్చిన బ్యాటరీ, మోటార్ 8 సంవత్సరాలు, వాహనానికి 3 సంవత్సరాలు వారంటీలు ఉన్నాయని తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కారు ప్రారంభం కార్యక్రమంలో టాటా కస్టమర్ కేర్ విభాగ ఇన్ఛార్జ్ హరి విఘ్నేష్, ఎస్బీఐ తిరుపతి రీజన్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు, ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్ లలిత, ఆటోమొబైల్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. సో టాటా మోటార్స్ ఇప్పుడు వెరీ గ్రోత్ పాత్లో మీరు టాటా మోటార్స్ షేర్ మార్కెట్ చూసినా సరే, టాటా మోటార్స్ గ్రోత్ చూసినా సరే వండర్ఫుల్ గ్రోత్ ఉంది. మనం తిరుపతిలో వచ్చి మేము నంబర్ 2 ప్లేస్లో ఉన్నాం. నంబర్ 1 ప్లేస్ మారుతి. బట్ నంబర్ 1 ప్లేస్లో ఉన్న మారుతి వచ్చి ఎల్లో బోర్డు, ఎర్టిగా మోడల్స్, కొన్ని మోడల్స్ వల్ల దే ఆర్ ఇన్ నంబర్ 1 ప్లేస్. బట్ మేము కన్సిస్టెంట్గా 100 ప్లేస్ నంబర్ చేస్తున్నాము. మాకు మారుతి జస్ట్ 40 నంబర్స్ వేరియేషన్స్లో ఉన్నాము. ఈ టాటా కౌ 100% అది ఫుల్ఫిల్ చేస్తూ మాకు అండర్ఫుల్ బుకింగ్స్ వచ్చినాయి. వెహికల్స్ 17.5 lakhs స్టార్టింగ్ రేంజు అండ్ 21.5 lakhs ఎక్స్ట్రూమ్ ప్రో టాప్ ఎండ్ మోడల్. సో ఆన్ రోడ్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైసింగ్. మళ్ళీ దీంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ తీసేసుకున్నామంటే సపోజ్ 1 స్ట్రెచ్లో విజయవాడకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ వెళ్ళాలనుకున్నా టాప్అప్లో వచ్చి ఒక 15 minutesలో 150 kilometers టాప్అప్ ఛార్జింగ్ అయిపోతుంది. ఒక టీ షాప్స్లో ఎక్కడన్నా కానీ ఒక 15 minutes స్పెండ్ చేసినట్టయితే సపోజ్ 540 kilometersలో ఒక 300 kilometers ట్రావెల్ చేస్తూ ఒక టీ స్పెండ్ చేసే టైంలో 150 kilometers టాప్అప్ అయిపోతుంది. సో దే కెన్ ట్రావెల్ వెరీ ఈజీలీ. మిగతా బండ్లంతా 45 minutes ఛార్జింగ్ పడుతుంది. మన దాంట్లో టాప్అప్ చేసుకుంటూ నెక్స్ట్ విజయవాడలో ఒక టీ బ్రేక్ తీసుకున్నామంటే అగైన్ టాప్అప్ చేసుకుంటూ 150 kilometers. సో టోటల్ స్ట్రెచ్లో వితౌట్ ఎనీ హెజిటేషన్, ఎనీ ఇబ్బంది లేకుండా, యాజిల్ లేకుండా ఈజీ ట్రావెల్ చేయొచ్చు టాటా కౌలో వచ్చి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ వన్ బై టాటా మోటార్స్ తీసుకున్నారంటే ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేశారు. అడాస్ లెవెల్లో సేఫ్టీ ఫీచర్స్లో వచ్చి వండర్ఫుల్ ఫీచర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పాలా. ముందుకొచ్చారు, అవసరం వస్తే ఇండియా మొత్తానికి కూడా వైద్యం చేయించుతానని. మరి తర్వాత కాంపిటీషన్లో అంటే ఈ బిజినెస్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, అదేం లేదు. నెంబర్ 2 నుంచి 1కి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్
టాటా ఫ్యామిలీ. నేను ఏదైనా కొనేటప్పుడు టాటా వస్తువు ఏదైనా ఉందా ఫస్ట్ చూస్తాను, అది లేకపోతే సబ్స్టిట్యూట్కి వెళ్తాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన టెక్నాలజీ. అదేవిధంగా వీటిని ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ మెషర్స్ అన్నీ కూడా నేను చదివేశాను. మరి చైర్మన్ గారు, ఎండి గారు అన్నీ చెప్పేశారు. తర్వాత మిగతాయి ఉంటే ఆయన చెప్తారు. ఇది చాలా శుభసూచకం నాకు ఇచ్చిన అవకాశం. మీ అందరికీ ఫీచర్స్ అవన్నీ కూడా చాలా సేఫ్టీ మెషర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఈ తిరుపతిలో మీ అందరికి పనిచేయడానికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ప్రార్థించినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నం చేస్తానని వచ్చాను. అదేవిధంగా పోస్టింగ్ వచ్చింది, అదేవిధంగా ప్రమోషన్ కూడా వచ్చింది నిన్నే డిటీసీగా, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నుంచి. నేను 2-3 రోజుల్లో రిలీవ్ అవుతాను. తర్వాత ఏంటంటే ఇందులో ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పబ్లిక్ ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టేయటం, నిద్రపోవటం, తర్వాత ఏదన్నా బ్లాస్టులు జరిగితే అది కంపెనీకి ఆపాదించడం, అలా కాకుండా కస్టమర్ వినియోగదారుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాని కంపెనీ వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఈ హైట్ వెహికల్స్ కూడా మంచిది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఇచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతిలోని వేటూరి ప్రభాకర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి రాయలసీమ రంగస్థలి కళాకారులు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి 74వ వర్ధంతి సందర్భంగా తిరుపతి శ్వేతా భవనం ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కళాకారులు చిగోర ఆధ్యాత్మిక కేంద్రము రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య గారి ఆధ్వర్యంలో మన శ్వేతాభవనం వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పుష్పమాలు ధరించి ఘన నివాళులు అర్పించాము. ఈరోజు అన్నమయ్య సంకీర్తన మనము వింటున్నామంటే దానికి ఆరాధ్యులు మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా ప్రసాదాలు, దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యం, టీటీడీ అదనపు ఈవో. జిల్లా వ్యాప్తంగా గిడుగు వెంకట్రామమూర్తి జయంతి వేడుకలు, తెలుగు వ్యవహారక భాషా ఆద్యుడు గిడుగు అన్న జిల్లా కలెక్టర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.